పైలట్ల సంఖ్య పెంచుకోవాలి కదా. భారతదేశంలో వాస్తవంగా అవసరానికి సరిపోయే పైలట్లో సగమే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇండియాలో ప్రొడ్యూస్ అయ్యే పైలట్ల సంఖ్య నెసెసిటీ డిమాండ్ కన్నా సప్లై ఆఫ్ ఉంది. అంటే దానికి తగ్గట్టు మీరు పైలట్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎక్స్పాండ్ చేయాలి, పైలట్ ట్రైనింగ్ యాక్సెస్ చేయాలి, రీట్రైనింగ్ చేయాలి. ఈ ఎఫర్ట్ అంతా ఎక్కడే ఉండాలి కదా, ఏది లేదు. 2 years నుంచి మినిస్టర్ సివిల్ ఏవియేషన్ DGCA కళ్ళు మూసుకొని కార్పొరేట్ కంపెనీలు ఈ కొత్త సేఫ్టీ గైడ్ లైన్స్ ప్రకారము పైలట్ల సంఖ్య పెంచుకోవాల్సిన అవసరం ఉన్నా వాళ్ళు పెంచుకోకపోయినా పట్టించుకోలేదు. పోనీ ప్రభుత్వానికి తెలియదందామా? 2 ఏళ్ళ కోర్టులో 4 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి నడిచింది. 2 ఏళ్ల కింద నోటిఫై చేశారు. 3 నెలల క్రితం, మళ్ళీ కూడా చెప్తాం, 3 months క్రితం ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్కు లేఖించారు. ఇగో ఇండిగో అనే కంపెనీ ఇది పట్టించుకోవడం లేదు, వాళ్ళు 6 నెలలుగా పైలట్ల రిక్రూట్మెంట్ పైన ఫీజు విధించారు, కొత్తగా పైలట్లను రిక్రూట్ చేయడం లేదు, ఇది పెద్ద క్రైసిస్ కు కారణమవుతుంది అని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు 3 నెలల క్రితం రిప్రజెంట్ చేశారు. ఎవ్వరు, ప్రభుత్వం నిద్రపోయింది, ఎవ్వరు యాక్ట్ లేదు. ఇండిగోను పిలిచి మీరు ఎందుకు మీరు విమానాల సంఖ్య తగ్గట్టుగా మీరు పైలట్లు పెట్టాలి కానీ అడగలే. దానికి ఇంకా దారుణం చెప్తాను. సమ్మర్లో 14,158 ఫ్లైట్స్కు షెడ్యూల్ ఉంది. అంటే ఈ విమానయాన కంపెనీలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు ముందుగానే షెడ్యూల్ ఇస్తారు, ఇంకో మా విమానాలు ఇన్ని నడుపుతామని. ఎందుకంటే స్కైస్లో నీకు ఇష్టం వచ్చినట్టు ఎవడు పడతారు నడపరాదు, ఇది రోడ్ కాదు. సో అందువల్ల సమ్మర్ షెడ్యూల్లో ఇండిగో 14,158 ఫ్లైట్స్కి షెడ్యూల్ ఇస్తే వింటర్లో డిమాండ్ పెరుగుతుంది, అందరికీ తెలుసు కదా. ఇయర్ ఎండింగ్లో డిమాండ్ పెరుగుతుంది, పిచ్చి వాళ్ళకు కూడా తెలుస్తుంది, సామాన్యుడు తెలుస్తుంది. అందరికీ ఇయర్ ఎండ్ అనేవి హాలిడేస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి పిల్లలకు, సంక్రాంతి హాలిడేస్ ఉంటాయి పిల్లలకు. సో ఇయర్ ఎండింగ్ అంటే రష్ పెరుగుతుంది, అందరికీ తెలుస్తుంది. మీకు అమెరికాలో థ్యాంక్స్ గివింగ్లు, క్రిస్మస్, ఎక్స్టెండెడ్ వీక్ హాలిడేస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇంత తెలిసిన తర్వాత కూడా 14,158 ఫ్లైట్ షెడ్యూల్ మీకు సమ్మర్లో ఇస్తే ఇండిగో వింటర్కు 15,014 షెడ్యూల్ ఇచ్చింది. అంటే సుమారు 900 విమానాలు 900 షెడ్యూల్స్ పెంచింది ప్రయాణాలు. మరి దాని తగ్గట్టు పైలట్లు ఉండాలి కదా. ఈ చిన్న విషయాన్ని DGC ఎందుకు పట్టించుకోలేదు? అయ్యా నువ్వు 900 పెంచావు కదా, మరి అంతకు తగ్గట్టు పైలట్లు ఉన్నారా అని అడగద్దాం. ఇప్పుడు RTC 100 బస్సులు నడిపేది 300 బస్సులు నడుపుతుందని అనుకుంటుంది. డ్రైవర్లు ఉన్నారు లేదా చూసుకోరా? కామన్ సెన్స్ కదా. డ్రైవర్లు ఉన్నారు లేదా చూసుకోరా? అరే సింపుల్ ప్లానింగ్ కదా. గెస్ట్లు వస్తారు, ఎగ్ బిర్యానీ చేయాలి అనుకుంటారు, ఎగ్స్ ఉన్నాయా లేవో చూసుకోరా? అంటే ఎగ్ బిర్యానీ చేయాలని నిర్ణయించి పొయ్యి మీద మూకుడు పెట్టినాక బౌల్ పెట్టినాక ఎగ్స్ లేవు అని ఆలోచిస్తారా? ఆ ఎగ్స్ అన్నా బ్లింకెట్లు ఆర్డర్ ఇస్తే 10 నిమిషాలు వస్తాయి. పైలట్లు బ్లింకెట్లు ఆర్డర్ ఇస్తావా? పైలట్లు స్విగ్గీలో ఆర్డర్ ఇస్తే వస్తారా? విమానాలు జొమాటోలో ఆర్డర్ ఇస్తే వస్తాయా? ఇంత కామన్ సెన్స్ లేకుండా ఎలా గవర్నమెంట్లు ఉంటాయి? ఉండవు. కామన్ సెన్స్ ఉంది గవర్నమెంట్. ఎందుకు మరి ఇది చేశారు? ఇట్ ఈస్ ఎ నెక్సెస్, మ్యాచ్ ఫిక్సింగ్. భారత ప్రభుత్వానికి ఇండిగోకు మధ్య ఒక రకమైన మ్యాచ్ ఫిక్సింగ్ వల్ల జరిగిందా అని అనుమానం ఎందుకు కలుగుతుందంటే కారణం ఇది. ఇంత జరుగుతున్నప్పుడు నేను 2 years నుంచి జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటుందా? 3 నెలల క్రితం ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాన్ చేసినా పట్టించుకోకుండా ఉంటుందా? కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఫ్లైట్ షెడ్యూల్ పెంచారు, పైలట్లను పెంచలేదు, కనబడుతున్నా కూడా ఊరుకుంటుందా? ఇంపాసిబుల్ కదా. కామన్ సెన్స్ నాలాంటి అర్థమైనప్పుడు గవర్నమెంట్కి అర్థం కదా. మరి ఎందుకు చేశారంటే ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్, పైలట్ల సేఫ్టీ కోసం ప్రభుత్వము ఆ కోరికతో చేసింది కాదు. కోర్టులో కేసు పడితే ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇంకో ప్రపంచంలో సేఫ్టీ గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి, ఇండియాలో సేఫ్టీ గైడ్లైన్స్ ఇలా ఉన్నాయి, దీనివల్ల క్రూ హెల్త్ దెబ్బతింటుంది, ప్రయాణికుల సేఫ్టీ దెబ్బతింటుంది అంటే కోర్టులో నలిగిన కేసు వల్ల ఇవచ్చాయి. అంటే గవర్నమెంట్కి నిజంగా కన్విక్షన్ లేదు. అందుకని గవర్నమెంట్ వాంట్స్ టు హెల్ప్ కార్పొరేట్ సెక్టర్. అందుకే ఇండిగో వాడు ఏమాత్రం ప్లాన్ చేసుకోకపోయినా చూస్తూ ఊరుకుంది ప్రభుత్వం. నేను చెప్పిన గణాంకాలు ఇదంతా ఉదాహరణకు. ఇప్పుడు ఏం చేశారు? ఆఖరికి ఇండిగో వాళ్ళు ఏది పట్టించుకోకపోతే పెద్ద క్రైసిస్ వచ్చింది. దాదాపు 2,000 విమానాలు రద్దయ్యాయి కావచ్చు, లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఎఫెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పటికైనా ఇండిగో పైన పనిష్మెంటా? కాదు. ఇంత సంక్షోభానికి కారణమైన ఇండిగోను శిక్షించలేదు.
ఇండిగోకి రివార్డ్ ఇచ్చారు. ఏం రివార్డ్ ఇచ్చారు? ఈ గైడ్ లైన్స్ ఆపేశారు. చూడండి ఎంత విచిత్రం చూడండి. అంటే దీన్ని బట్టి అర్థమవుతలేదా మ్యాచ్ ఫిక్సింగ్? గవర్నమెంట్ తప్పు చేసిన వాడిని శిక్షించాల్సింది పోయి మీరు తప్పు చేసిన వానికి నీవు రివార్డ్ ఇస్తారా? మీరు ఒకరు షాప్కి వెళ్తాడు, షాప్కి వెళ్ళి ఒకటి దొంగతనం చేస్తాడు, ఒక సిల్వర్ కాయిన్ తీసుకుంటాడు. షాప్ వాడు ఏం చేస్తాడు? వాడిని పట్టుకొని 4 ఉతుకుతాడు. కానీ వీళ్ళు ఏం చేసింది తెలుసా? ఒక సిల్వర్ కాయిన్ తీసుకుంటావా బాబు, గోల్డ్ కాయిన్ తీసుకోవా అని చెప్పి గోల్డ్ కాయిన్ ఇచ్చి పంపించారు. ఇది కదా జరుగుతున్నది. లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆ ఇండిగోకు పైన చర్య తీసుకోవాల్సింది పోయి తామిచ్చినటువంటి ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్ విడ్రా చేసుకున్నారు. అంటే ఎవరు గెలిచారు ఇందులో? కార్పొరేట్ సంస్థ గెలిచింది కదా. అందుకే నీకు నామ్ చామ్స్కీ అంటాడు, క్యాపిటలిజం కెనాట్ విల్ డీజనరేట్ ఇంటూ ఆటోక్రసీ అని. ఒక నిరంకుశాధిపతి అంటే ఒక కార్పొరేట్ కంపెనీ ఇవాళ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. ప్రభుత్వం తలవంచింది ఇవాళ ప్రభుత్వం స్పష్టంగా ఇండిగో కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని తలవంచింది. దీనికి గణాంకాలే ఉదాహరణ కదా, దీనికి ప్రభుత్వ చర్యలే ఉదాహరణ కదా. ఇవాళ మీరు ఫ్లైట్ సేఫ్టీ గైడ్ లైన్స్ డైల్యూట్ చేశారు. ఎవరికి ప్రమాదం? ఇండిగో ప్రాఫిట్ల కొరకు సామాన్య ప్రయాణికుల భద్రతని ఇవాళ ప్రమాదంలో పెట్టారు. మళ్ళీ ఇన్సిడెంట్ జరిగినాక కంపెన్సేషన్లు, ఎక్స్గ్రేషియాలు, ఖండనలు అక్కడికి వెళ్తారు. కానీ సేఫ్టీకి ఇంత ఓపెన్ గా ప్యాసింజర్ సేఫ్టీకి తాకట్టు పెట్టి ఇండిగో ప్రాఫిట్స్ కొరకు ప్రభుత్వాలు పనిచేస్తే ఇంతకన్నా ఏం జరుగుతుంది? అందువల్ల నేను ఇది మ్యానుఫ్యాక్చర్ క్రైసిస్ అన్నాను. ఎందుకన్నానంటే ఇండిగోకు తెలుసు చేయాలని, చేయలేదు. ఎందుకు? ఈ క్రైసిస్ సృష్టిస్తే ప్రభుత్వం ఆటోమేటిక్గా ఈ గైడ్ లైన్స్ వెనక్కి తీసుకుంటుంది. ఎందుకంటే ఈ పైలట్ల సంఖ్య పెరిగితే ఇండిగో ప్రాఫిట్స్ తగ్గుతాయి. ఇంత క్రైసిస్ కూడా ఇండిగో ఏం చేస్తుందో మీకు చెప్తాను, ఇంకా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు విమానాలు. ఎవరిది క్యాన్సిల్ చేయొద్దు పాపం, ఇంకా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసే వాళ్ళు ఇంకా ఇబ్బంది అవుతుంది, కాదనట్లేదు. కానీ ఇవాళ క్యాన్సిల్ అయిన విమానాల్లో 10% కూడా లేవు ఇంటర్నేషనల్. ఎందుకు మరి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయలేదు? అక్కడ కూడా ప్రాఫిట్సే. ఎందుకంటే ఇంటర్నేషనల్ రూట్స్లో లాభాలు ఉంటాయి, డబ్బులు ఎక్కువ కడతారు కదా. దాంతోపాటు టఫ్ ప్యాసింజర్ సేఫ్ కంపెన్సేషన్ రూల్స్ ఉంటాయి. మీకు ఒకసారి ఇప్పుడు మీరు గ్లోబల్ ట్రావెల్ వేరుంటుంది, ఇంటర్నేషనల్ ట్రావెల్లో ప్యాసింజర్ కంపెన్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్యాసింజర్ కంపెన్సేషన్ ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది కనుక తమకు ఈ టికెట్ల ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది కనుక ఇంటర్నేషనల్ ట్రావెల్స్ డిస్టర్బ్ కాకుండా డొమెస్టిక్ ట్రావెల్ ఇండిగో డిస్టర్బ్ చేసింది. మీరు గమనించాను, ఎక్కడన్నా మీరు ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో ఆగిపోయినరు, దోహా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ మిస్ అయింది, డలాస్ ఎయిర్పోర్ట్లో ఆగిందన్న వార్తలు వస్తున్నాయా? రావాలని మనం కోరుకోం, కానీ వస్తున్నాయా? అంటే కారణం ఏంది? ఇండిగో అక్కడ కూడా క్రైసిస్లో కూడా ప్రాఫిట్స్ని చూసుకుంది. సో ఇంత ఓపెన్గా జరుగుతుంది. పోనీ ఇవన్నీ పక్క పెట్టండి, ఒక క్రైసిస్ జరిగింది, కనీసం మీకు ఒక మెసేజ్లు ఇవ్వరా? అసలు కనీసం ప్యాసింజర్లకు మొదట్లో అయితే మెసేజ్లు లేవు. వాళ్ళ కనీసం నువ్వు ఫుడ్, అకామిడేషన్ ఇవ్వవా? ఇదన్నా చేయాలి కదా. దీన్ని కూడా ఎందుకు పట్టించుకోలేదు? అసలు మీకు ఎంత రూల్స్ ఉంటాయంటే ప్రతి షెడ్యూల్ ఇచ్చే ముందు, అంటే ఇప్పుడు సమ్మర్ షెడ్యూల్, వింటర్ షెడ్యూల్ ముందే ఇస్తారు కదా. ఇచ్చే ముందు సిమ్యులేషన్ ఎక్సర్సైజ్ ఉంటుంది. అంటే కంప్యూటర్ సిమ్యులేషన్ ద్వారా ఇన్ని విమానాలు నడపడానికి ఎయిర్పోర్ట్ కంజెషన్ అడ్డం వస్తుందా, టెక్నికల్ గ్లిచర్స్ అడ్డం వస్తాయా, పైలట్ల సంఖ్య సరిపోతుందా, అన్ఫోర్సీన్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని సాఫ్ట్వేర్ ద్వారా సిమ్యులేషన్ చేస్తారు. చేసి ఎక్కడ గ్యాప్స్ లేవని ఐడెంటిఫై చేసుకున్నాక షెడ్యూల్ ఇస్తారు. ఇంత పగడబందిగా టెక్నికల్ కాంపిటెన్స్ ఉంది. ఇది టెక్నికల్ ఇన్కాంపిటెన్స్ కాదు, ఇది క్లియర్గా ఇండిగో డెలిబరేట్గా ప్రభుత్వంతో కుమ్ముక్కై చేసిన వ్యవహారం ఇది. ఎందుకంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించింది. ఇంకేం చేసింది ప్రభుత్వము? కనీసం మార్కెట్లో ప్రభుత్వ రంగ క్యారియర్ ఉంటే పోటీగా ఇలాంటి క్రైసిస్లు ఉపయోగపడతాయి. మీకు కోవిడ్ ఉదాహరణ చెప్తాను. కోవిడ్లో ఏం జరిగింది? ప్రైవేట్ హాస్పిటల్స్ లక్షలు దోచుకున్నారు. ఎవరు కాపాడారు? గాంధీ హాస్పిటల్ కాపాడు. ఎవరు కాపాడు? తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాపాడింది. ఎవరు కాపాడారు? ఉస్మానియా హాస్పిటల్ కాపాడింది. మీకు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ లక్షలు కదా వసూలు చేసింది. అంటే అర్థం ఏంటి? ఈ క్రైసిస్ సిచ్యువేషన్లో కాపాడేది పబ్లిక్ సెక్టర్, కానీ పబ్లిక్ సెక్టర్ లేకుండా చేశారు కదా. మీకు ఇంట్రెస్టింగ్గా ఎయిర్ ఇండియాను సిస్టమేటిక్గా ప్రభుత్వ విధానాలతో నాశనం చేసి టాటాలకు పప్పు వెళ్ళాలకు అమ్మేశారు. అమ్మినాక పని ఇంప్రూవ్ అయిందా? అందరూ ఏమన్నారు? పబ్లిక్ సెక్టార్లో ఉండడం వల్ల ఎయిర్ ఇండియా పనిచేస్తలేదు, దరిద్రం, దీన్ని ప్రైవేటైజ్ చేసినా బాగుపడుతుంది అన్నారు.
ప్రైవేటైజ్ చేశారు. ఎవరికి ఇచ్చారు? ఇండియా టాప్ మోస్ట్ కార్పొరేట్ కంపెనీకి ఇచ్చారు. భారతదేశంలో కార్పొరేట్ కల్చర్ను భారతదేశాన్ని పరిచయం చేసిన గొప్ప కంపెనీ కాదని ఎవరు అన్నారు లేదు కదా. బట్ టాటాస్కి ఇచ్చాక ఇంప్రూవ్ అయిందా ఎక్కడన్నా? ఇంకా ఫస్ట్ అయింది. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి నరేంద్ర మోడీ గురువు కదా. వాజ్పేయి మాటలు వినండి, నా మాటలు వినడం కాదు, కార్ల్ మార్క్స్ మాటలు వినడం కాదు. అటల్ బిహారీ వాజ్పేయి ఏమన్నాడు? అన్బ్రిడిల్డ్ ప్రైవేటైజేషన్ ఈజ్ ఎ డిజాస్టర్ అన్నాడు. అదుపు ఆజ్ఞలు లేని ప్రైవేటీకరణ వినాశకరం అన్నాడు. జార్జ్ ఫెర్నాండెస్ అన్నాడు, మీ ఇండియా కన్వీనర్, monopoly of any kind is not advisable. Private monopoly is worse than the public monopoly అన్నాడు. అంటే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యం కన్నా ప్రైవేట్ రంగ గుత్తాధిపత్యం మరింత ప్రమాదకరం అన్నాడు. ఇది మర్చిపోయారా మీరు? మీరు ఇక్కడ ఇంత క్లియర్గా మానోపలి జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. టెలికాం రంగంలో ఎంకరేజ్ చేస్తున్నారు, విమానయాన రంగంలో ఎంకరేజ్ చేస్తున్నారు, ఎయిర్పోర్ట్ల రంగంలో ఎంకరేజ్ చేస్తున్నారు, బ్యాంకింగ్ రంగంలో ఇప్పుడు 20 ఇన్ని బ్యాంకులు ఉండొద్దు, 2-3 ఉండాలి, కాంపిటీషన్ ఉండొద్దు అని. అన్ని రంగాల్లో నీవు కాన్సన్ట్రేషన్ పెంచుతుంటే, దాన్ని ఎఫిషియన్సీగా నమ్ముతుంటే, ఆ కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకొని మ్యానుఫ్యాక్చరింగ్ స్కేర్సిటీ కదా. ఇప్పుడు ఇలా పైలట్ల కొరత ఎవరు సృష్టించారు? ఇండిగో సృష్టించలేదు. ఇండిగో తెలియదా నీకు ఈ ఫ్లైట్ డ్యూటీ టైమింగ్ లిమిటేషన్స్ వల్ల ఎక్కువ పైలట్లు అవసరం ఉంటారని? ఇండిగోకి తెలియదా వింటర్ షెడ్యూల్లో నేను 900 విమానాలు 900 రూట్లు ఎక్కువ నడుపుతున్నా, నాకు ఎక్కువ పైలట్ అవసరం అని తెలియదా ఇండిగోకు? తెలిసి కూడా ఈ కొరతను ఎందుకు సృష్టించారు? బికాజ్ ప్రభుత్వ మెడలు వంచి తన లాభాలకు దెబ్బతీసేటువంటి ప్రయాణికుల సేఫ్టీని పెంచే గైడ్ లైన్స్ ను వెనక్కొట్టాలి. ఈ ప్రభుత్వం తాను చెప్పినట్టు ఇంటది, తాను శాసించవచ్చు ఈ గవర్నమెంట్ ను అని కదా చేసింది. లేకపోతే పల్లెటూరికి ఎందుకు పెంచుకోలేదు? కళ్ళ ముందు కనబడుతున్న డేటా కదా ఇది, కామన్ మ్యాన్కి అర్థమవుతున్న సమాచారం కదా. ఎందుకు చేయలేదంటే దే జస్ట్ వాంట్ దేర్ ప్రాఫిట్స్, ప్రిజర్వ్ అండ్ ప్రొటెక్ట్ ప్రాఫిట్స్. అంటే తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటానికి లాభాలు. ఇప్పుడు ఎయిర్ ఇండియాను నాశనం చేసింది ఎవరి కొరకు? ఇండిగో లాంటి కంపెనీల అంతులేని ఆధిపత్యాన్ని పెంచి వారి లాభాలు పెంచడానికి కాదా? లేకపోతే ఎందుకు చేశారు మీరు? ఇప్పుడు ఎయిర్ ఇండియా పోయి ప్రజల కొరకు చేశారంటే ఇంప్రూవ్ కావాలి కదా. టాటా తీసుకున్నాక అప్పటికన్నా దరిద్రంగా తయారైంది కదా ఎయిర్ ఇండియా. అంటే దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో వెరీ క్లియర్లీ దిస్ ఇస్ ద మ్యానుఫ్యాక్చర్ క్రైసిస్. కార్పొరేట్ గుత్తాధిపత్యాన్ని పెంచడం కొరకు, కార్పొరేట్ ప్రాఫిటబిలిటీ కొరకు ప్రభుత్వం కార్పొరేట్ ఇంట్రెస్ట్ల ముందు సరెండర్ అయినటువంటి పరిస్థితి. అందువల్ల వచ్చిన సంక్షోభం తప్ప ఇదేదో యాక్సిడెంటల్ గా జరిగింది కాదు. ఇందులో ఏ ఒక్క వ్యక్తినో 2 వ్యక్తులనో మనం నిందించితే లాభం లేదు. దిస్ ఈజ్ ఎ డెలిబరేట్ నెక్సెస్ ఆఫ్ స్టేట్ అండ్ మార్కెట్. రాజ్యము మార్కెట్ శక్తులు కుమ్ముక్కైతే ప్రజలు ఎంత ఘోరంగా ఉంటారో, ప్రాఫిట్స్ ఓవర్ పీపుల్ అన్నదానికి ఇది ఒక నిలువెత్తు ఉదాహరణ.